విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో అడ్వాన్స్డ్ గా నేర్చుకోవాల్సిన ఈ 3 కంట్రోల్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. ఈ కంట్రోల్ ఆప్షన్స్ అనేవి అసలు ఎక్సెల్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఏ రిపోర్ట్ లో ఏ విధంగా యూజ్ అవుతాయో క్లియర్ గా నేర్చుకుందామండి. విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. విఎస్ ఫస్ట్ కంట్రోల్ ఆప్షన్ వచ్చి కాంబో బాక్స్ అండి. ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అని ఒకటి ఉండిద్దండి. సెలెక్ట్ చేసిన సెల్ మనకు కావాల్సిన డేటా ప్రకారంగా లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి. నేమ్, ఫాదర్ నేమ్, ప్లేస్ ఎంటర్ చేశాను. కోర్స్ అనేది ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు. ఆ కోర్స్ ఏదైతే ఉందో అడ్వాన్స్ ఎక్సెల్ ఉందండి, డైరెక్ట్ గా ఈ విధంగా టైప్ చేయొచ్చు. లేదా ఇక్కడున్న ఈ కోర్సు లిస్ట్ ని ఇదిగోండి ఈ విధంగా లిస్ట్ లాగా రావాలంటే, అంటే ఈ సెల్ ఎప్పుడైతే సెలక్షన్ చేశానో ఇక్కడ ఒక యారో మార్క్ లాగా డిస్ప్లే అవుతుంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడున్న కోర్సు లిస్ట్ మొత్తం ఒక లిస్ట్ లాగా వస్తుంది. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ అండి, అది అందరికీ తెలిసిందే. ఈ ఐకాన్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది, ఎప్పుడైతే ఆ సెల్ సెలక్షన్ చేసామో అప్పుడే డిస్ప్లే అవుతుంది. మీ డేటా ఫాంట్ సైజ్ అనేది ఎంత పెద్దదిగా ఉన్నా చూడండి ఒకసారి, మీ సెల్ సైజ్ ఎంత ఉన్నా సరే ఎప్పుడైతే సెలక్షన్ చేస్తామో బాటమ్ రైట్ లో ఒక చిన్న ఐకాన్ లాగా డిస్ప్లే అవుతా ఉంటుందండి. ఇది ఎలా డిస్ప్లే అవుతుంది, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఆ సెల్ ని క్లిక్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ లో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ లోకి వెళ్తాము. ఇక్కడ ఏ డేటా అయితే మీకు లిస్ట్ రూపంలో రావాలో ఆ డేటా టైప్ చేయొచ్చు, లేదా ఆ డేటా రేంజ్ ని సెలక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ టాపిక్ ఏంటంటేనండి, ఎప్పుడైతే ఆ సెల్ ని క్లిక్ చేసామో అప్పుడే ఇక్కడ ఐకాన్ లాగా క్రియేట్ అవుతుంది. చాలా చిన్న ఐకాన్ లాగా లిస్ట్ ఐకాన్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్ లో ఆ సెల్ సైజ్ ఎంతైతే ఉందో కంప్లీట్ గా ఈ విధంగా యారో మార్క్ లాగా డిస్ప్లే అవుతుంది. ఎప్పుడు మనకి విజిబుల్ గా ఆ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతానే ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి, లిస్ట్ అనేది వచ్చిందండి. మీకు కావాల్సిన కోర్సుని చూజ్ చేసుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకు ఒక సెల్ లో ఐకాన్ అనేది ఇలా రాకూడదు, ఇలా కంప్లీట్ గా ఫిల్ అవ్వాలి, ఈ విధంగా రావాలనుకుంటే మనం ఎలా యూజ్ చేయాలి, అది ఎలా ఇన్సర్ట్ చేయాలి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోర్సు సెల్ ఎలాంటి లిస్ట్ ఐకాన్ కూడా లేదండి, ఎంటీ సెల్ అండి. ఇక్కడ ఈ విధంగా రావాలనుకోండి ఏం చేయాలంటే మీరు డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళండి. మనకి డిఫాల్ట్ గా డెవలపర్ ట్యాబ్ అనేది ఉండదండి. ఇప్పుడు చెప్పే ప్రతి ఆప్షన్ మనకి డెవలపర్ ట్యాబ్ లోనే ఉంటుందండి. అది రావాలనుకోండి ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కస్టమైజ్ ద రిబ్బన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. రైట్ సైడ్ లో మీ ఎక్సెల్ కి సంబంధించిన కంప్లీట్ ట్యాబ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇందులో డెవలపర్ అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చు. చెక్ బాక్స్ అనేది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ డెవలపర్ ట్యాబ్ వస్తుంది. ఇందులో మీకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉందా, డౌన్ యారో సింబల్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, కాంబో బాక్స్. సెకండ్ ఆప్షన్ అండి కాంబో బాక్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ కాంబో బాక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే రావాలో ఆ విధంగా డ్రాగ్ చేయండి ఆ సెల్లులో. ఇదిగోండి ఈ విధంగా, ఓకేనా. అండ్ దాని సైజ్ అనేది ఈ విధంగా తగ్గించుకుంటే తగ్గించుకోండి. అండ్ యారో కీస్ ద్వారా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జస్ట్ కాంబో బాక్స్ అనేది ఇలా యాడ్ చేస్తారండి, అంతేనండి. కానీ ఇక్కడున్న ఈ కోర్స్ లిస్ట్ అనేది ఈ లిస్ట్ లో యాడ్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు, ఈ కాంబో బాక్స్ ని యాడ్ చేశారు కదండి, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మేట్ కంట్రోల్ లాస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఇదిగోండి ఇన్పుట్ రేంజ్ అనేది ఏ డేటా అయితే రావాలో ఆ డేటా రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ కర్సర్ పెట్టండి, ఇక్కడ కోర్సెస్ లిస్ట్ ఉంది కదండి, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే. అండ్ జస్ట్ రేంజ్ ఇవ్వగానే సరిపోదండి, ఆ కాంబో బాక్స్ అనేది ఏ సెల్ లో అయితే ఉందో ఆ సెల్ రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ కర్సర్ పెట్టేసి ఇది ఏ సెల్ లో ఉందండి, కాంబో బాక్స్ C8 లో ఉంది, C8 ఈ విధంగా టైప్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బయట క్లిక్ చేసి ఇప్పుడు ఆ కాంబో బాక్స్ ని హ్యాండ్ సింబల్ లాగా వచ్చిందా రాలేదా, ఇప్పుడు క్లిక్ చేయండి. అదిగోండి కోర్సు లిస్ట్ వచ్చిందా రాలేదా, కావాల్సిన కోర్సును డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్ వస్తుందండి. ఎప్పుడు ఆ ఐకాన్ అనేది మీకు విజిబుల్ గా డిస్ప్లే అవుతా ఉంటుంది. అంటే అవతల వ్యక్తి కూడా ఈజీగా ఓకే ఈ పలానా సెల్ లో మనకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే సమ్ లిస్ట్ వస్తుంది, కావాల్సిన డేటాని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోండి. అలానే ఆ లిస్టుని మీరు కాపీ కూడా చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హారిజంటల్ గా రిపోర్ట్ ఇచ్చానండి. కోర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన కాంబో బాక్స్ ఉన్నాయి కదండి, వాటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలండి.
అలా చేయాలనుకోండి ఆ కాంబో బాక్స్ ఏదైతే ఉందో దాని మీద సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, సెలక్షన్ అయింది కదా, కాపీ చేయండి అండ్ ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో ఆ సెల్ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. అండ్ ఈ సెల్ సైజు ఆ కాలం విత్తుకు తగ్గట్టుగా ఇంక్రీజ్ అవ్వచ్చు, దాన్ని ఈ విధంగా మీరేంటి డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సేమ్ సెల్స్ లో రావాలి కాబట్టి ఈ కాంబో బాక్స్ ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో ఆ సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. అదిగోండి యాడ్ అయిందా లేదా? ఇలా పేస్ట్ చేయడమే కాదండి, ఏ సెల్స్ లో అయితే పేస్ట్ చేశారో మీకు డేటా అనేది వస్తుంది. ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నారు కదండి, ఆ సెల్ కోడ్ అనేది చేంజ్ చేయాలండి. ఈ సెల్ కోడ్ అనేది O5 కదండి, మార్చండి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ I8 ఉందండి, దీన్ని తీసేసి O5 ఇలా మార్చండి. ఓకేనా? మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఈ సెల్ కోడ్ ఏంటండి O6, రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళండి, O6. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసి కావాల్సిన కోర్స్ని డైరెక్ట్గా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇలా మీ సిచ్యువేషన్ బట్టి ఒక సెల్లులో లిస్ట్ అనేది ఎప్పుడు మీకు డిస్ప్లే అవ్వాలి ఈ విధంగా అనుకుంటే ఇలా మీరు ఇన్సర్ట్ చేసుకుని యూజ్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ వచ్చి స్పిన్ బటన్ అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఇచ్చానండి, వాటి క్వాంటిటీ ఇచ్చాను, ప్రైస్ అండ్ అమౌంట్. అమౌంట్ అంటే ఏంది, క్వాంటిటీ ఇంటూ ప్రైస్, ఆటోమేటిక్గా అమౌంట్ ఫార్ములా అనేది అప్లై చేశాను. ఇక్కడ క్వాంటిటీ డైరెక్ట్గా టైప్ చేయకుండా నార్మల్ లిస్ట్ అనేది తీసుకున్నానండి. ఓకేనా? 1 kg నుంచి 15 kgs దాకా మీరు ఎన్ని కేజెస్ అయితే చూజ్ చేసుకున్నారో ఆ కేజెస్ ఇంటూ 56 ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది. మీరు ఇక్కడ ఎలా చూజ్ చేసుకుంటున్నారు, డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా పర్టికులర్ కేజెస్ని డైరెక్ట్గా సెలక్షన్ చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి, ఈ సెల్లో ఈ విధంగా ఇచ్చానండి. ఇందులో 2 యారో మార్క్స్ ఉన్నాయి, అప్ యారో డౌన్ యారో. అప్ యారోని క్లిక్ చేశాను అనుకోండి, అది కూడా కేజెస్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి మనం ఆన్లైన్ అప్లికేషన్స్లో చూసే ఉంటాం. ఓకేనా? వీటిని ఎక్సెల్లో కూడా యాడ్ చేయొచ్చు. మళ్ళీ డౌన్ యారో సింబల్ క్లిక్ చేశాను అనుకోండి, డిక్రీజ్ అవుతా ఉంటుంది. అంటే 1 kg 1 kg ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఈ విధంగా చేయొచ్చు. అలా ఒక్కో కేజీనే కాదండి, ఇక్కడ చూడండి ఈ రిపోర్ట్లో ఎట్ టైం ఒకేసారి 5 kgs ఈ విధంగా ఇంక్రిమెంట్ చేయొచ్చు, 5 kgs డిక్రిమెంట్ చేయొచ్చు. దీన్ని స్పిన్ బటన్ అంటారు. అసలు ఇది ఎలా యాడ్ చేసాం, ఇందులోనేమో ఒక్కొక్క కేజీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది డిక్రిమెంట్ అవుతుంది. ఇందులో ఎట్ టైం ఒకేసారి 5 kgs ఇంక్రిమెంట్ అవుతుంది, అలానే డిక్రిమెంట్ అవుతుంది. ఎలా ఒక్కసారి చూడండి. చూడండి వేసి ఇప్పుడు ఈ సెల్లో క్వాంటిటీలో ఎలాంటి ఐకాన్స్ ఎలాంటి స్పిన్ బటన్స్ లేవండి. ఇప్పుడు యాడ్ చేయాలనుకోండి, సేమ్ ఆప్షన్ అండి, డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళండి. డెవలపర్ ట్యాబ్లో సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇదిగోండి స్పిన్ బటన్, దీన్ని సెలక్షన్ చేయండి. ఎక్కడైతే యాడ్ అవ్వాలో ఆ సెల్ రైట్ సైడ్లోనే కదండి ఉంటే బాగుంటుంది, రైట్ సైడ్లో ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకేనా? మీరు కావాలంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం సైజ్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఈ విధంగా చేయండి. యారో కీస్ ద్వారా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. దీన్నే మీరు కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో నాకు కావాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఈ సెల్లో ఒక్కొక్క కేజీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి డిక్రిమెంట్ అవ్వాలి, మినిమం 1 kg నుంచి ఒక 30 kgs దా రావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఐకాన్ ఈ స్పిన్ బటన్ ఉంది కదండి, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళండి. ప్రతి సెట్టింగ్స్ ఇందులోనే ఉంటాయి. మనకు ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 1 ఉందండి. ఓకే, 1 అని టైప్ చేయండి. మినిమం ఎక్కడి నుంచి రావాలి, 1 నుంచి బిగిన్ అవ్వాలి, 1 kg నుంచి. మ్యాక్సిమం ఎక్కడ దా రావాలంటే ఎన్ని కేజెస్ దా రావాలి, 30 kgs దా రావాలి. ఓకే, 30 అనివ్వండి. ఇంక్రిమెంటల్ చేంజ్, ఇంక్రిమెంట్ అవ్వాలన్నా డిక్రిమెంట్ అవ్వాలన్నా ఒక్కొక్క కేజీ అవ్వాలా, 2 kgs 5 kgs అన్న నెంబర్ అనేది ఎక్కడ ఇవ్వండి. ఒక్కో కేజీ అండి 1 అని ఇచ్చారు. అలానే మీరు ఇన్సర్ట్ చేసిన ఆ బటన్ అనేది ఏ సెల్లో ఉంది, ఆ సెల్ రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వండి. ఇక్కడ కర్సర్ పెట్టి సెల్ లింక్ ఇక్కడ కర్సర్ పెట్టి ఆ సెల్ని క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఇప్పుడు బయట ఒకసారి క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఐకాన్స్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఒక్కొక్క కేజీ అనేది ఈ విధంగా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అది 1 kg నుంచి 30 kgs దాకా, మ్యాక్సిమం 30 ఇచ్చారు కదండి. అలా కాకుండా ఇప్పుడు ఇదే బటన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ ఇంక్రిమెంటల్ చేంజ్ అనేది నేను ఇక్కడ 5 ఇచ్చానండి, 5 kgs. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, అంటే మీరు ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 ఇచ్చారు కాబట్టి 1 నుంచి బిగిన్ అయింది. లేదంటే 0 నుంచి ఉండాలి అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళండి, ఇక్కడ మినిమం వాల్యూ 0 ఇవ్వండి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి 0 నుంచి ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారో ఒకేసారి 5 kgs 10 15 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉండిద్దండి.
ఓకేనా? ఇలా మీ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ రిపోర్ట్‌లో రకరకాల ఆ స్పిన్ బటన్స్ అనేది యాడ్ చేసుకోండి. అందులో రకరకాల సెట్టింగ్స్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా? డిఫరెంట్ సేల్స్ డాష్‌బోర్డ్స్ అనేది మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి బటన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఆప్షన్ చూడండి. కస్టమ్ స్క్రోల్ బార్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక మెయిన్ డేటా ఉందండి. డేటు, కేటగిరీ, ప్లేసు, ఐటము, ప్రైసు చాలా పెద్ద డేటానే ఉందండి. దగ్గరగా 279 300 రోస్ డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటా మొత్తం మనం చెక్ చేయాలన్నా ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ మనకి మెయిన్ స్క్రోల్ బార్ ఏదైతే ఉందో దీన్ని డ్రాగ్ చేసుకుంటూ డౌన్‌కి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చానండి. ఎలాంటి డేటా అయితే లేదు. సేమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇక్కడ పర్టికులర్‌గా ఈ ఏరియాలో మాత్రమే స్క్రోల్ చేసుకుంటూ వెరిఫై చేసుకోవాలండి. ఎలా? కుదిరిద్దా అంటే కుదిరిద్ది. ఓసారి చూడండి. ఇక్కడ చూస్తే సేమ్ రిపోర్ట్ అండి. 1/1/2020 నుంచి ఇక్కడ సెపరేట్‌గా నేనే ఒక స్క్రోల్ బార్ అనేది క్రియేట్ చేశాను. ఎక్సెల్‌లో పర్టిక్యులర్ సెల్‌లో ఒక కస్టమ్ స్క్రోల్ బార్ అనేది క్రియేట్ చేసి ఇదిగోండి ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు. ఏది అక్కడ డేటా ఎంత వరకైతే ఉందో ఆ 279 రోస్ వచ్చేంత వరకు ఈ విధంగా డేటాని నువ్వు స్క్రోల్ చేసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్‌గా ఈ ఏరియాలో ఈ డేటా మొత్తాన్ని ఫిల్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఈ పార్ట్ వరకి స్క్రోల్ చేసుకోవచ్చు. అసలు ఈ స్క్రోల్ బార్ అనేది ఎలా యాడ్ చేశారు? ఈ డేటా ఎలా ఫిల్ చేసాం? అసలు ఆ ఆప్షన్ ఎక్కడుందో క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మెయిన్ డేటా ఏదైతే ఉందో దాని పక్కనే ఆ హెడ్డింగ్స్‌ని కాపీ చేసుకోండి. అలానే మీకు ఎంత వరకైతే ఫిల్ అవ్వాలో ఆ రోస్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూస్తే దగ్గరగా సెలక్షన్ చేశాను కదండీ! 17 రోసో ఎన్నో ఉన్నాయండి. అలా అవసరం లేదండి. నాకొక 10 రోస్ చాలండి. 1, 2, 3, 4, 5, 10 ఓకే. ఈ రిమైనింగ్ అవసరం లేదు. వీటిని నేను క్లియర్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్‌గా ఈ స్పెసిఫిక్ ఏరియా వరకే నాకు స్క్రోల్ అవ్వాలి. ఇక్కడ టోటల్‌గా రోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్ని రోస్ ఉన్నాయండి? ఒకసారి చూడండి. టోటల్‌గా 10 రోస్ ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ స్క్రోల్ బార్ అనేది యాడ్ చేయాలనుకోండి. సేమ్ డెవలపర్ ట్యాబ్‌లోకెళ్ళండి. ఇన్సర్ట్‌లోకెళ్ళండి. ఇదిగోండి ఇక్కడుందో చూడండి స్క్రోల్ బార్. దీన్ని సెలక్షన్ చేయండి. ఇది ఎక్కడైతే రావాలో మనకి రైట్ సైడ్‌లోనే స్క్రోల్ బార్ పెట్టుకుంటాం కాబట్టి ఈ హెడ్డింగ్‌కి ఆనుకొని దాని కింద నుంచి ఇదిగోండి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే. జస్ట్ స్క్రోల్ బార్ అనేది యాడ్ చేశారండి. ఇందులో ఎలాంటి డేటా లేదు. జస్ట్ స్క్రోల్ అవుతుంది అంతేనండి. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్రోల్ బార్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఫార్మాట్ కంట్రోల్‌లోకి వెళ్ళండి. ప్రతిదీ ఇదే ఆప్షన్ అండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ కంట్రోల్ ట్యాబ్‌లో కరెంట్ వాల్యూ ఇక్కడ 1 ఇవ్వండి. అలానే మినిమమ్ వాల్యూ కూడా ఇక్కడ మీరేం చేస్తారంటే 1 ఇవ్వండి. అలానే మాక్సిమం వాల్యూ ఇక్కడ ఈ టోటల్ షీట్ అనేది టోటల్‌గా ఎన్ని రోస్‌లో ఉంది? 279 రోస్‌లో ఉందండి. కావాలంటే ఒకసారి నేను క్లోజ్ చేసి నార్మల్‌గా స్క్రోల్ చేసి చూడండి. 279 రోస్‌లో ఉంది. ఆ నంబర్ అనేది అక్కడ ఇవ్వాలి. ఓకేనా? దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఫార్మాట్ కంట్రోల్‌లోకి వెళ్ళండి. కరెంట్ వాల్యూ ఇక్కడ 1, మినిమమ్ వాల్యూ 1, మాక్సిమం వాల్యూ 279 ఎక్కడి దాకా అయితే రావాలో ఆ నంబర్ ఇవ్వండి. ఇంక్రిమెంట్ చేంజ్ కూడా మీరు 1 ఇవ్వండి. పేజీ చేంజ్ అనేది ఇక్కడ మీరు ఎన్ని రోస్ అయితే తీసుకున్నారో ఏరియా అన్ని రోస్ నెంబర్ 10 ఈ విధంగా ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ 20 రోస్‌లో డేటా స్క్రోల్ చేయాలనుకోండి. ఇక్కడ పేజీ చేంజ్ అనేది 20 అని ఇవ్వండి. 10 కాబట్టి 10 ఇచ్చారండి. అలానే సెల్ లింక్ అనేది ఏదైనా ఒక ఎంప్టీ సెల్‌ని మీరు సెలక్షన్ చేసుకోండి. రిఫరెన్స్‌గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రోల్ బార్ పైనే ఒక సెల్ ఏదైనా ఒక సెల్ అండి. దీన్ని సెలక్షన్ చేశాను. దీన్ని రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను స్క్రోల్ చేస్తున్నాను అనుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఎక్కడి దాకా అయిందంటే 279 దాకా. ఓకేనా? దేన్నైతే రిఫరెన్స్‌గా తీసుకున్నానో అక్కడ దాకా ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఏరియాలో ఫస్ట్ సెల్‌లో నేను ఫార్ములా అప్లై చేస్తున్నానండి. ఈక్వల్ టు ఇండెక్స్ ఫార్ములా అప్లై చేయండి. ఇండెక్స్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మెయిన్ డేటాలో ఫస్ట్ సెల్ ఉంది కదండీ! డేట్ సెల్ ఏ2 ఈ ఏ2 దగ్గర నుంచి లాస్ట్ దాకా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ దాకా డ్రాగ్ చేయాలంటే కష్టంగా ఉంది అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో సింబల్ కొట్టండి. లాస్ట్ దాకా సెలక్షన్ అయ్యిద్ది. ఏ2 నుంచి ఏ279 దాకా సెలక్షన్ చేశారండి. ఇందులో మీరేం చేస్తారంటే లాస్ట్ సెల్ అడ్రస్ ఉంది కదండి! ఇందులో కాలమ్ అనేది ఫ్రీజ్ అవ్వకుండా రోని ఫ్రీజ్ చేయండి. అంటే మీరేం చేస్తారు పర్టికులర్‌గా లాస్ట్ సెల్ ఆ అడ్రస్‌ని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో F4 క్లిక్ చేశారనుకోండి. కాలమ్ ముందు కూడా మనకి డాలర్ సింబల్ వచ్చిందండి. మళ్ళీ క్లిక్ చేయండి. ఇదిగోండి రో నంబర్ ముందు డాలర్ సింబల్ రావాలి. ఓకేనా? కామా
దీని తర్వాత ఎంటీ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నారు కదా, అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ రెఫరెన్స్ గా తీసుకోండి. దీన్ని ఫ్రీజ్ చేయండి F4. ఓకేనా, ఇక్కడ మాత్రం మెయిన్ పార్ట్ అండి. లాస్ట్ సెల్ లో రో నెంబర్ ని మాత్రమే ఫ్రీజ్ అవ్వాలండి. 279 ముందు అంటే మీ డేటా మాక్సిమం రో ఎక్కడ దాకా అయితే ఉందో ఆ రో ముందు డాలర్ సింబల్ అంతే ఉంచండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకి డేట్ అనేది ఇలా రావచ్చండి. దీని తర్వాత చేంజ్ చేద్దామండి. ఇది జనరల్ ఫార్మేట్ లో ఉంది, డేట్ ఫార్మేట్ లో మారుద్దాం. ఇప్పుడు దీన్ని ఫుల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఎక్కడ దాకా అయితే మీకు డేటా ఉందో డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్ గా డేటా వచ్చిందా లేదా? మళ్ళీ ఈ డేటాని బాటమ్ లో డ్రాగ్ చేయండి. అండ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఇదిగోండి వార్నింగ్ సింబల్ ఉంది, క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్. అలానే ఇక్కడ కూడా సెలక్షన్ చేసి వార్నింగ్ సింబల్ క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్. అలానే ఈ డేట్ సెల్స్ ని సెలక్షన్ చేసి జనరల్ ఫార్మేట్ లో ఉంది, హోమ్ ట్యాబ్ లో నెంబర్ ఫార్మేట్ లో జనరల్ లో ఉంది, షార్ట్ డేట్ లో పెట్టుకోండి. వచ్చింది కదండి. అండ్ కేటగిరీ కానీ ఐటమ్స్ కానీ ఏమైనా డిస్ప్లే అవ్వకపోతే ఆ కాలం విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు కస్టమ్ స్క్రోల్ బార్ ఉంది కదండి, దీన్ని స్క్రోల్ చేయండి. అంతవరకే డేటా కంప్లీట్ గా స్క్రోల్ అవుతుందండి. ఓకేనా, లాస్ట్ డేటా ఎంత వరకు అయితే ఉందో అంతవరకు మీకు స్క్రోల్ అవుతుందండి. ఇక్కడ ఈ స్పెసిఫిక్ గా ఈ ఏరియా బట్టి మీరు క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చండి. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.